గుడికెళ్ళినప్పుడు ఆ దేవుడిని చూసి కళ్ళు మూసుకుంటాము. అది ఎందుకని అలా చేస్తాము? అయితే మనము మనస్సులో ఆ పరమాత్మని చిత్రీకరించుకుంటున్నాము. దాన్ని మళ్ళీ పునః దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనకి ఆ భగవంతుడు గుర్తొచ్చినప్పుడు ఆ ఇమేజ్ మళ్ళీ మన మనస్సులో స్ఫురిస్తుంది. అలాగే ఇప్పుడు మనము ఒకవేళ మౌంట్ కైలాష్ అన్నాననుకోండి. మీరు ఆల్రెడీ మీ మనస్సు మౌంట్ కైలాష్‌ని దర్శించుకొని ఉండుంటది. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి అని అన్నాననుకోండి. మీకు వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ మీ మనస్సులో కనిపించుంటారు. అలాగే మనము ఏదైనా మనస్సుతో చేస్తే దానికి 100 రెట్లు ఫలితం ఎక్కువుంటుంది అని చెప్తారు. అంటే భౌతికంగా మనం ఆ పని చర్య చేసినా కూడా మన మనస్సు లగ్నమైనప్పుడే దాని ఫలితం ఎక్కువుంటుంది. ఇప్పుడు మనస్సుతో ఆ కుంభమేళాకి దర్శించండి. ఆ కుంభమేళాలో ఆ చల్లని గంగమ్మ తల్లిని, త్రివేణి సంగమాన్ని తిలకించండి. ఆ గంగమ్మ తల్లికి నమస్కరించి ఆ చల్లని నీళ్లను స్పృశించండి. ఆ మాతను దండం పెట్టుకుని ఆ నీళ్ళల్లో మనసారా మునగండి. మళ్ళీ పైకి లెగిసి ఇంకో 2 సార్లు అలాగే మునగండి. లెగిసినాక ఆనందంగా ఆ చల్లదనాన్ని అనుభవిస్తూ ఆనందించండి. అదే మన పవిత్రమైన అమృత స్నానం. ఇది మీరు కుంభమేళాలోనే కాదు, ఎక్కడున్నా గంగని తలుచుకుని చేయవచ్చు. దానికన్నా ఎక్కువ ఫలితం మీకు లభిస్తుంది. ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నారు కాబట్టి.